హాయ్ ఫ్రెండ్స్, సేసర్ గార్డెన్కు స్వాగతం. ఈరోజు మా గార్డెన్లో టమాటా చెట్లను చూపెడతాను. 4 కుండీలలో వేసాము. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు షార్ట్ వీడియో పెట్టాను. ఇప్పుడు చాలా బాగా ఎదిగాయి. పూలు కూడా పూస్తున్నాయి. చిన్న చిన్న కాయలు కూడా పడుతున్నాయి. మా టమాటా తోటలాగా కనబడుతున్నది. చాలా బాగా కనబడుతుంది. ఫ్లవర్స్ తోటి కాయలు చిన్న చిన్న కాయలు పడుతున్నాయి. ఇప్పుడే ఇవి కాస్తే మాత్రం 1 కేజీ 1 కేజీ కాస్తాయి డైలీ. చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి. చెట్ల నిండా కాయలు. అప్పుడు మళ్ళీ తీస్తాను వీడియో. చాలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్ టమాటాలు అయితే. పెద్ద పెద్ద కుండీలలో వేసాము బలంగా ఉండాలని. చాలా నిండా మట్టి పోసాము. ఏర్లు మంచిగా వ్యాపిస్తాయి, అందుకే బలంగా తయారవుతాయి. అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తాము. ఫస్టే మేము కుండీలు సమ్మర్లో రెడీ చేసి పెట్టుకుంటాము. మట్టి తీసి మళ్ళీ అంతా మన ఎరువులు, పశువుల ఎరువు, ఎగ్గు పొడి చేసుకొని, ఎగ్గు పొట్టు పొడి చేసుకొని అవన్నీ కలిపి పెట్టుకొని మళ్ళీ రెడీ చేసుకొని విత్తనాలు నాటుకుంటాము. జూన్లో పెట్టిన చెట్లు ఇవి. పొట్ల చెట్టు కూడా చాలా బాగా ఎదిగింది. ఇప్పుడు కాయలు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. 4 పడ్డాయి, పిందెలు పడ్డాయి, పూత కూడా వచ్చింది. చాలా బాగా పారింది ఫ్రెండ్స్. కాయలు అయితే చాలా పొడుగ్గా ఉంటాయి. మళ్ళీ బాగా పెరిగినాక చూపెడతాను. చాలా బాగా పూత కూడా వచ్చింది. ఈ కాయలు కాసినప్పుడు మన తోటలో మనము తెంపుకొని వండుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మీరు కూడా చిన్న చిన్న కుండీలలో ఇలా చెట్లను ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. రోగాలకు దూరంగా ఉండండి. మనం ఇప్పటి నుంచి కొంచెం కొంచెం మారుదాం. ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేద్దాం. చిన్న చిన్నగా పెట్టుకుందాం. అవి మనకు ఇంట్రెస్ట్ వస్తా అంటే ఇంకా కొంచెం పెద్ద పెద్దగా కుండీలు తెచ్చుకొని అయినా చేసుకోవచ్చు. మేము 4 ఇయర్స్ నుంచి అసలు కూరగాయలు కొనడం లేదు. లాక్డౌన్ నుంచి మాకు ఇది ఇలా పెట్టుకోవాలనిపించింది. చెట్లన్నీ మనమే పండించుకొని తినాలని అలా మేము అన్ని కుండీలలో ఇలా చేసి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాము. మేము అప్పటి నుంచి కూరగాయలు అసలు కొనడం లేదు. మా టెర్రస్ గార్డెన్లోనే కాసినవే వండుకుంటున్నాం. రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఇలా వండుకుంటున్నాం. ఇది కూడా చాలా పెద్ద కుండి ఫ్రెండ్స్. కుండి నిండా మట్టి పోసాము, అందుకే ఇవి చాలా బాగా పెరిగాయి. ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పొట్లకాయ ఫ్లవర్ చిన్నగా వైట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం నేను పెడుతూనే ఉంటాను. చాలా ఫ్లవర్ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. మళ్ళీ పొట్లకాయలు బాగా పెరిగా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.